తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాంతర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇవాళ అక్షరాంతర కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మొదటి మీకు పరిచయం చేస్తాను. ఎప్పటిలాగే అక్షరాల తెర అనగానే అక్షరము తెర రెండింటిని కలగలిపి రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ 82వ ఎపిసోడ్లోకి మనం ప్రవేశిస్తపోతున్నాం. 82వ ఎపిసోడ్లో ఎప్పటిలాగే మొదట ఈ వారం కవిత, ఆ తర్వాత కవి సమయం, తర్వాత నివాళి, ఇట్లా 3 భాగాలుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుతూ వస్తున్నాం. మొదట ఈ వారం కవిత విషయానికి వచ్చినప్పుడు, ఈ వారం నేను చదివిన, నా దృష్టికి వచ్చిన, నాకు నచ్చిన కవితల్ని ఒక 3-4 కవితల్ని మీకు వినిపిస్తాను. ఆ తర్వాత కవి సమయం కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రాసినటువంటి కవితల్ని ఆయన మనకు వినిపిస్తారు. ఆ తర్వాత చిత్తూరు వి నాగయ్య, ఒకనాటి తెలుగు సినిమా హీరో, తెలుగు సినిమా సంగీతకారుడు, తెలుగు సినిమా గాయకుడు, ఆ నాగయ్య గారి గురించి మనం కొన్ని పాటలు విందాం. ఇట్లా ఈ రోజు కార్యక్రమాన్ని ఇట్లా ముగిద్దాం. మొదట మనం ఈ వారం కవితకు వచ్చినప్పుడు కవిత్వం అంటే ఏమిటి, కవిత్వాన్ని గురించినటువంటి విషయాన్ని గురించి కూడా నేను కొన్ని మాటలు మాట్లాడుతూ ఈ వారం కవితల్ని మీకు వినిపిస్తాను. మొదట నేను రాసిన ఒక కవిత్వం మీద రాసినటువంటి కవిత్వం మీకు వినిపించి ముందుకు సాగుదాం. కవిత్వం. మోంబత్తి వెలిగించా, గదిలో ఆవరించి ఉన్న చీకటి తలవంచుకు నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది. కిటికీల్లోంచి, వెంటిలేటర్లలోంచి అప్పుడప్పుడు తొంగి చుట్టం మొదలుపెట్టింది. కొంచెం సేపటికి మోంబత్తి కరిగిపోయి ఆరిపోయింది. చీకటి సడీసప్పుడు లేకుండా గదిలోకి చేరుకుంది. కవిని గదా, చీకటిని ఆహ్వానించాను. వచ్చేయ్ బయట నీ సమస్తాన్ని వదిలేసి, ఇక్కడ పోగొట్టుకునేదేదీ లేదు. పోగొట్టుకున్నది వెతుక్కోవడానికి కాదు కవిత్వం. పోగొట్టుకున్నది కూడా మన వెంట ఉండడమే కవిత్వం. అంటే కవిత్వం ఏదో అల్లాటప్పగా సాధారణంగా చెప్పే విషయం కాదని, కవిత్వంలో ఒక ధార, ఒక తాత్వికమైనటువంటి చింతన ఉంటుందన్నది మనకు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మంచి కవితలలో ఆ తాత్విక చింతనని మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. అట్లా కవిత్వ ప్రభావాన్ని మనం మళ్ళీ మాట్లాడుకుంటూనే ఈ వారం నేను చదివినటువంటి కవితల కంటే ముందు మీకు వినిపించిన నా కవిత అక్షరాల చెల్మే సంకలనంలో ప్రచురితమైన కవితది. ఇప్పుడు ఈ వారం నాకు నచ్చిన కవితల్లోంచి మొట్టమొదటి కవిత మీకు వినిపించబోతున్నాను. అది శ్రీ బివివి ప్రసాద్ గారు రాశారు. అది వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. బివివి ప్రసాద్ గారు ప్రముఖ కవి, రెగ్యులర్ గా రాస్తున్నారు. ఆయన రాసినటువంటి కవిత శీర్షిక వాన కురిసింది. వాన పడుతుంది. వానకి పెద్ద కోరికలేమీ లేవు, ఊరికే కురుస్తుంది. కురవాలని కూడా వానకెవరూ చెప్పినట్టు లేదు, ఊరికే అది పుట్టింది, కురుస్తుంది. వాన పుట్టినప్పుడే ఇంద్రధనువు పుట్టింది, ఉరుములు మెరుపులు పుట్టాయి, వాటిని అలల్లాగా తరలించే గాలి పుట్టింది. మనలో మాట, వాన పుట్టినప్పుడే దానిని కమ్ముకున్న ఆకాశము పుట్టింది. వాన తనని తానే కప్పుకుని మేఘమైంది. మేఘం తనని విప్పుకుని చినుకైంది. చినుకు తనని విప్పుకొని సారమైంది. సారం తనని విప్పుకొని పచ్చదనమైంది. పచ్చదనమే పక్షులైంది, మనుషులైంది, మాటలైంది, పాటలైంది. పచ్చదనమే పక్షులైంది, మనసులైంది, పాటలైంది. వాన ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు కానీ వాన పుట్టాకనే పుట్టుక కూడా పుట్టింది. వాన కురిశాకనే నువ్వు నేనులు కూడా కురిశాయి. వాన ఎందుకు కురుస్తుందో తెలీదు. వాన
ఎందుకు కురుస్తుందో తెలియదు. ఊరికే జీవితంలా అది కురుస్తూనే ఉంటుంది. ఊరికే అది జీవితంలా కురుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, బివి ప్రసాద్ గారు. చాలా మంచి మంచి కవితను మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. వాన కురిసింది, ఎన్విరాన్మెంట్, జీవితము, తాత్వికత, అసలు ఒక మనిషి మనుగడకు సంబంధించిన అనేక విషయాల్ని, పచ్చదనాన్ని జోడించి చెప్పారు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి కవిత బివి ప్రసాద్ గారు, అభినందనలు అండి. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించబోయే రెండవ కవిత శీర్షిక పేరు నేనిప్పుడు. ఆ కవిత రాసింది దాసరాజు రామారావు గారు. ఇవాళ సాక్షిలో వచ్చింది. రాత్రిలో చీకటిని ద్వేషిస్తా, చీకటిలో రాత్రిని ఆహ్వానిస్తా. మళ్ళీ చదువుతాను. రాత్రిలో చీకటిని ద్వేషిస్తా, చీకటిలో రాత్రిని ఆహ్వానిస్తా. రాత్రి నిదుర శయ్య, చీకటి దుఃఖపు కయ్య. రాత్రి నిదుర శయ్య, చీకటి దుఃఖపు కయ్య. ఉదయంలో వెలుతురును నిరసిస్తా, ఉదయంలో వెలుతురును నిరసిస్తా. వెలుతురులో ఉదయంను ఆరాధిస్తా. ఉదయం ఒక మెలకువ, వెలుతురు కంటికి ఒక లోకువ. వెలుతురు కంటికి ఒక లోకువ. తొవ్వలో గమ్యాన్ని అభిమానిస్తా, గమ్యంలో తోవతో కలహిస్తా. తొవ్వలో గమ్యాన్ని అభిమానిస్తా, గమ్యంలో తోవతో కలహిస్తా. గమ్యం నా ఉత్థానం, తో నా పతనం. గమ్యం నా ఉత్థానం, తో నా పతనం. కళ కోసం యుద్ధం నిర్మిస్తా, యుద్ధం కోసం కళ దర్శిస్తా. కళ జన ఉత్సవం, యుద్ధం మన వాస్తవం. సంఘానికి పనిముట్టుని, సంఘానికి అంటని బొట్టుని. సంఘానికి పనిముట్టుని, సంఘానికి అంటని బొట్టుని. నేను క్షతగాత్ర సంఘం సమరక్షేత్ర, నేను క్షతగాత్ర సంఘం సమరక్షేత్ర. జీవితంలో కాలం ఘనీభవనం, కాలంలో జీవితం ద్రవీభవనం. బాగా చెప్పారండి. జీవితంలో కాలం ఘనీభవనం, కాలంలో జీవితం ద్రవీభవనం. జీవిత కాలాలు, కాలాల జీవితం ప్రశ్నల రాపిడి. జీవిత కాలాలు, కాలాల జీవితం ప్రశ్నల రాపిడి. నేను అక్షరంతో నడుస్తా, అక్షరం నాతో నడవదు. నేను శిల్పి, అక్షరం శిల్పం. నేను శిల్పి, అక్షరం శిల్పం. అదే నూతన జగం, అదే నూతన జగం. చాలా మంచి కవిత అండి, చాలా చాలా మంచి కవిత అండి. థ్యాంక్ యూ దాసరాజు రామారావు గారు, మా మంచి కవితను వినిపించే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఇంకొక రెండు కవితలు వినిపించి వడ్డపల్లి కృష్ణ గారి కవితల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం అండి. గరుడ బజార్, గరుడ వేగ వారి కొత్త ప్రోడక్ట్. శుభకార్యాలకు కానుకలు పంపాలన్నా, శుభకార్యాలకు విచ్చేసిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ పంపాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర కూర్చొని జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తో వాటిని మనం పంపించేయవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకు అందిస్తుంది మన గరుడ బజార్. అంతేకాదు, ఆంధ్ర పిండి వంటలు, ఆవకాయ పచ్చళ్లు, స్వీట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూజా మందిరాలకు సంబంధించిన పరికరాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని ఒక్క మౌస్ క్లిక్ తో మనకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ క్వాలిటీ పరంగా పూర్తిగా తనిఖీ చేయబడినవి. కేవలం 5 రోజుల్లోనే డెలివరీ మరియు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. www.garudabazar.com ని సందర్శించండి. మీకు కావలసిన వస్తువును వెంటనే ఆర్డర్ చేయండి. గరుడ బజార్. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాల్టి ఈ వారం కవిత శీర్షికన ఇందాక మనం బివివి ప్రసాద్ గారి కవిత, అట్లాగే దాసరాజు రామారావు గారి కవిత విన్నాం. ఇప్పుడు ఆన్లైన్ మ్యాగజైన్, ఆన్లైన్ పత్రిక, మాసపత్రిక కౌముదిలో వచ్చినటువంటి ఒక 2 చిన్న కవితలను మీకు వినిపించి మనం మీకు ముందు మళ్ళీ కవి సమయం కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ వారం కవితల్లో నేను చదవబోతున్న కవితలు, ఇప్పుడు చదవబోతున్న 2 కవితలు కౌముది ఆన్లైన్ మ్యాగజైన్లో వచ్చిన కవితలు. మొదటి కవిత రాసింది తేజస్విని రవి. శీర్షిక మగనాలు. గుండె లోతుల్లో పేరుకున్న అగాధాన్ని తన చుట్టూ లోకానికి చూపలేక అన్నీ తానే అనుకున్న తన వెరితనాన్ని వెక్కిరిస్తున్న ఆ మెల్లో తొడుగు మౌనంగా మోస్తూ మగనాలు.
తన పగిలిన గుండెలపైన బరువు కొల, అడుగడుగునా ఆవిరైపోతున్న ఆమె కళ, అడుగడుగునా ఆవిరైపోతున్న ఆమె కళ, తన తీరని కోర్కెల కొలిమి వెల, కేవలం 2 పసిడి బిల్లలు అనుకోలా ఆ ఆలి అప్పుడు ఎప్పుడూ. తనలోని తనతో పనిలేని లోకాన్ని చూస్తూ, తనలోని తన నుంచి తను తప్పించుకుంటూ రంగులద్దుకుంది. పెదాలకు నవ్వు పలుముకుంది. సంసార చక్రం పరిభ్రమణంలో చెరచెరా తిరుగుతూ గిరగిరా తన్ని తిప్పుతున్నా చక్రం లయం తప్పకూడదని తను అక్కడనే తాళం వేసింది. తను అక్కడనే తాళం వేసింది. చప్పట్లు సంసారానికి వదిలింది. ఇక్కట్లు తన సిగలో తురుముకుంది. ఎంతైనా మగనాలు. వావ్! తను అక్కడే తాళం వేసింది. చప్పట్లు సంసారానికి వదిలింది. ఇక్కట్లు తన సిగలో తురుముకుంది. ఎంతైనా మగనాలు. థ్యాంక్ యూ అండి. తేజస్విని రవి గారు మంచి కవితను మాకు అందించారు. కౌముది సంపాదకులు గారికి కూడా, కిరణ్ ప్రభా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కౌముదిలో వచ్చినటువంటి మరో కవితను మీకు వినిపించబోతున్నాను. శీర్షిక సాలీడు గూడు. రచయిత వెంకట్ దశిక. సాలీడు గూడు. ఎప్పుడు మొదలయ్యిందో ఎక్కడో తెలియని ఈ పరుగు. ఒకసారి ఆపి వెనక్కు చూస్తే ఎంత దూరం వచ్చేశానో. నాతో నేను విడిపోతూ నా చుట్టూ ఎన్ని చిక్కుముల్లో. దూరంగా ఎక్కడో బిక్కుబిక్కుమంటూ జ్ఞాపకాల దీపాలు. దూరంగా ఎక్కడో బిక్కుబిక్కుమంటూ జ్ఞాపకాల దీపాలు. వెనక్కి పోదామని చూశానో నన్ను పట్టుకులాగుతూ నాతోనే నాలోనే ఉన్న ఎందరో నేనులు. వెనక్కి పోదామని చూశానో నన్ను పట్టుకులాగుతూ నాతోనే నాలోనే ఉన్న ఎందరో నేనులు. అక్కడే ఉంటే ఎంత బాగుండేదో. నాతో నేను ఒక్కడినే ఉన్న రోజులవి. నాతో నేను ఒక్కడినే ఉన్న రోజులవి. కానీ గమ్యం గమనం లేని జీవనం ఉంటుందా? గమ్యం గమనం లేని జీవనం ఉంటుందా? ఆశల పల్లకీలో సాగే పయనం ఆగుతుందా? ఏమో ఎవరికి తెలుసు. ఏమో ఎవరికి తెలుసు. నిన్నటి నవ్వులు రేపు మళ్ళీ వస్తాయేమో. నిన్నటి నవ్వులు రేపు మళ్ళీ వస్తాయేమో. మళ్ళీ పరుగు మొదలు నిన్నటి మెరుపులు వెతుక్కుంటూ రేపటి వైపు. బాగుందండి. మళ్ళీ పరుగు మొదలు నిన్నటి మెరుపులు వెతుక్కుంటూ రేపటి వైపు. అది ఒక పెద్ద సాలెగూడు. అద్భుతమైన మంచిగా చెప్పారండి వెంకట్ దర్శి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారం కవిత శీర్షికలో కౌముదిలోంచి 2 కవితలు, ఆంధ్రజ్యోతిలోంచి ఒక కవిత, సాక్షిలోంచి ఒక కవిత వినిపించే అవకాశం కల్పించింది. అంతకుముందు నా పుస్తకం అక్షరాల చెలివిలోంచి ఒక కవిత వినిపించాను. ఈ వారం కవితల శీర్షికలో వచ్చినటువంటి 4 కవితలు రాసిన కవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత కవి సమయం కార్యక్రమంలో వడ్డేపల్లి కృష్ణ గారి కవితలు విందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం అండి. మనల్ని ఎప్పుడూ తట్టి లేపే మన ఆత్మీయులు, మరపురాని మధురమైన గీతాలు, మరువలేని చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు మాట్లాడే ముత్యాల్లాంటి మాటలను మాత్రలుగా మనసారా స్వీకరించడానికి ఉందిగా మనసులో మాట కార్యక్రమంతో ఆర్చి రూప డబ్లిన్ ఐర్లాండ్ నుండి. మనసులో మాట ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మొదటి అంకం పూర్తయింది. ఇప్పుడు మనం 2వ అంకంలోకి వెళ్తున్నాం. 2వ అంకంలో కవి సమయం కార్యక్రమంలో ప్రముఖ కవి సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ గారి కవితలు విందాం. వడ్డేపల్లి కృష్ణ గారు సిరిసిల్ల పట్టణంలో జన్మించారు. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. సిరిసిల్లలో పుట్టిన ఆయన చీరలు నేయకుండా కవిత్వాన్ని నేస్తూ గడిపారు. ఆ కవిత్వాన్ని నేస్తూ 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 ఇవాళ సినీ ప్రపంచంలో కూడా వెళ్ళారు. ఆయన నిజానికి వడ్డేపల్లి కృష్ణ గారికి సిరిసిల్ల పక్కనే ఉన్న వేములవాడ ప్రాంతానికి చెందిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి ప్రభావం, శ్రీనారాయణ రెడ్డి గారి ఎదుగుదల, శ్రీనారాయణ రెడ్డి గారిని చూస్తూ ఆ ప్రేరణతో తాను కూడా కవిని కావాలని, తాను కూడా సినిమా పాటలు రాయాలని సినిమా పాటల్లో
తను కూడా నారాయణ రెడ్డి గారి లాగా ప్రముఖులైనటువంటి సినీ గేయ రచయితగా లిరిసిస్ట్గా పేరు తెచ్చుకోవాలని ఆయన ప్రారంభమయ్యారు. కవితలతో ప్రారంభమైన ఆయన గేయాల్ని, లలిత గీతాల్ని రాయడం ప్రారంభం చేశారు. ఆ లలిత గీతాలతో రేడియోలోను, టీవీల్లోనూ చాలా చాలా పాటలు రాశారు. తాను కవిగా నిలబడడం కోసం తాను సిరిసిల్ల ప్రాంతం నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని హైదరాబాద్లోనే తన ఉద్యోగ జీవితాన్ని కూడా గడుపుతూ, ఒత్తిడి అయినటువంటి ఉద్యోగ జీవితాన్ని గడుపుతూ ఆయన కవిత వ్యవసాయం చేస్తున్నారు. అట్లాగే ఆయన ఏమంటారంటే దాశరథి గారి ప్రభావం, దాశరథి కృష్ణమాచారి గారి ప్రభావం వల్లనే ఈ లలిత గీతాలలో తనకి అవకాశం వచ్చిందని, తను చాలా సక్సెస్ఫుల్గా రాయడానికి నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు తనకు రెండు దారులు చూపించారని అని చెప్పుకుంటారు. అట్లాగే తనకి రచయిత్రి సినిమా ద్వారా భానుమతి గారు మొట్టమొదటి 1979లో విడుదలైనటువంటి రచయిత్రి సినిమా ద్వారా వడ్డేపల్లి కృష్ణ గారికి సినిమా ప్రపంచంతో మొట్టమొదటిసారి అవకాశం దొరికింది. ఆ తర్వాత అనేకమైనటువంటి సినిమాలకు వచ్చిన అవకాశం ఉంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు పిల్ల జమీందార్ సినిమాకి ఒక పాటను వడ్డేపల్లి కృష్ణ ద్వారా రాయించడంతో ఆయనకు ఒక బ్రేక్ వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత టెలివిజన్లో కూడా టీవీకి సంబంధించినటువంటి భక్త కవి పోతన, భారతీయ సంస్కృతి శిఖరాలు ఇలాంటి సీరియల్లకు పనిచేసిన వడ్డేపల్లి కృష్ణ గారికి రాఘవేంద్రరావు గారు గురు రాఘవేంద్ర స్వామి సీరియల్కి రచన అవకాశం కల్పించారు. ఆ తర్వాత చాలా కొన్ని డాక్యుమెంటరీస్ తీశారు. తర్వాత ఒక సినిమాకి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఎక్కడికి వెళ్తుందో మనసు అనేటువంటి సినిమా డైరెక్ట్ చేశారు, సీరియల్ తీశారు. ఇట్లా అటు కవితలు, ఇటు సినిమాకు సంబంధించిన పాటలు రాసుకుంటూ దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఎప్పుడు బిజీగా ఉన్నటువంటి వడ్డేపల్లి కృష్ణ గారు ఇవాళ సమయం తీసుకుని మన కోసం అక్షరాల తెర కార్యక్రమం కోసం తమ కవితలు వినిపిస్తారు. ఇప్పుడు వడ్డేపల్లి కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. కృష్ణ గారు, మీ కవితా ప్రపంచాన్ని మా ముందు ఆవిష్కరించాలి సార్. రండి వడ్డేపల్లి కృష్ణ గారు. నా పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. నేను తెలుగులో లలిత గీతాలు అనే అంశం మీద ప్రామాణిక పరిశోధన చేసిన వాడిని. 1000 లలిత గీతాలని, 200 సినీ గీతాలను రచించిన వాడిని. ఇంతవరకు 33 కావ్యాలను, 60 ఆడియో ఆల్బమ్లను, 18 డాక్యుమెంటరీలను వెలువరించాను. 57 సంగీత నృత్య రూపకాల్ని రచించాను. ఆటా తానా లాంటి అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థలకు కూడా స్వాగత గీత రచనలు చేసి సత్కారాన్ని పొందాను. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి ఈనాటి వరకు అందరి ముఖ్యమంత్రుల చేత, మాజీ ప్రధాని వాజ్పేయి గారి చేత కూడా దేశభక్తి గీత రచయితగా సత్కారాలను పొందినవాణ్ణి. ప్రస్తుతం మీకు అమ్మ నాన్న అనే కవితను వినిపిస్తున్నాను. గర్భంలో దుర్భరంగా 9 మాసాలు మోసి నవనాడుల్ని రూపొందించి జీవితాన్ని ప్రసాదిస్తుంది అమ్మ. ఆ జీవితానికో అర్థాన్ని, పరమార్థ జీవనాన్ని ప్రబోధిస్తాడు నాన్న. మమతాను రాగాలతో, ముద్దు మురిపాలతో లాలిస్తుంది అమ్మ. గోరుముద్దల్ని తినిపిస్తుంది అమ్మ. బరువు బాధ్యతలతో పొద్దంతా ఎద్దులా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు నాన్న. తప్పటడుగులు పడుతుంటే మెప్పుగా నడిపిస్తాడు నాన్న. గొప్ప చదువుల్ని నేర్పిస్తాడు నాన్న. కమ్మగా వండి కడుపు నిండా తినిపిస్తుంది అమ్మ. చెవులు పిండి చెడుదారి పట్టకుండా చేస్తాడు నాన్న. చిరుతిళ్లకు ప్రేమతో చిల్లరను అందిస్తుంది అమ్మ. చెడు తిరుగుళ్లకు కోపంతో చెక్ పెడతాడు నాన్న. పడిపోతే కంటతడితో పరితపిస్తూ లేవనెత్తుతుంది అమ్మ. అసలు కంటతడి కలగకుండా అది అనుభవంగా మార్చి అదనుగా పరుగెత్తేలా చేస్తాడు నాన్న. ముచ్చటపడి బాల్యంలో 3 చక్రాల సైకిల్ ఎక్కించి ముందుకు తోస్తుంది అమ్మ. కష్టపడి సంపాదించి స్వయంగా కారెక్కి కదిలిపోయేలా చేస్తాడు నాన్న. బతుకుబాటను కాస్త కాళ్లకు మట్టి అంటకుండా కంకర రోడ్డు చేస్తుంది అమ్మ. కష్టపడడం నేర్పి ఆ కంకర రోడ్డును కూడా తారు రోడ్డుగా తయారు చేయిస్తాడు నాన్న.
మన బతుకొక బస్సు, మన బతుకొక బస్సు. డబ్బు టిక్కెట్ అక్కర్లేకుండానే డబ్బున లోనికి ఎక్కించుకునే కండక్టర్ అమ్మ. రెప్పవాల్చకుండా నడిపిస్తూ రేపటి గమ్యానికి చేర్చే డ్రైవర్ నాన్న. మనం అందరి మహదానంద ప్రయాణికులం. కొన్ని కవితలు. శీర్షిక కాంతి కవాటం. ప్రతి ఉదయం ప్రాచీ దిశలో కమ్ముకున్న చిమ్మ చీకట్లను కుమ్ముకుంటూ రావాలన్న వెలుగుల ఆరాటం. రాత్రంతా అంధకారంతో ఒకటే పోరాటం. కడకు విజయ సూచకంగా కమనీయంగా తూర్పు కొండలతో మార్పు కోరుతూ కాంతిరేఖల కోలాటం. ఆపై పక్షుల కిలకిలారావాల ప్రత్యేక శబ్దవాటం. మానవ జీవన గమనంలో మొదలయ్యే మరో అధ్యాయపు జంజాటం. తరచి తెరిచి చూస్తే కాంతి కవాటం. ప్రత్యక్షం తేజోమయ సూర్య ప్రకాశం. అది అనేక ప్రగతిశీల భావాల వికాసం. ఇంటి కలప కవాటం తెరిస్తే వాకిలి వైభవం ప్రత్యక్షం. కంటిరెప్ప కవాటం తెరిస్తే పరిసర ప్రాభవం ప్రత్యక్షం. తూర్పు కాంతి కవాటం తెరిస్తే ప్రభాకర నిత్య చైతన్యం ప్రత్యక్షం. ఆ చైతన్యమే సకల చరాచర దినచర్యకు సాక్ష్యం. శీర్షిక ప్రాతకాలం. ప్రొద్దున లేచి బయటకు చూడగానే పొందికగా అటు కరెంటు తీగలపై కాకి సమ్మేళనం. ఇంట్లో ఇటు పేపరు తిరగేయగానే కరెంటు టాపికులపై కవి సమ్మేళనం. ప్రతిరోజూ ప్రత్యక్షం. కాకులేమో ఎవరింటికి చుట్టాలొస్తున్నారో ఎగిరిపోయి ఎరుక చేయాలని, ఏకబిగిని అరవాలని, ఎవరెవరి ఇంట్లో పిండ ప్రదానం జరుగుతోందో చూసి ఏకంగా ఎత్తుకుపోవాలని అదే పనిగా చర్చించుకుంటున్నాయి, అదే పనిగా నిర్ణయించుకుంటున్నాయి. కవులేమో ఇజాలతో భుజాలు కలిపి, ఇగోలతో తొడలు సరిచి, పాలిటిక్స్ తో ప్రతిభలు మరచి, అయిన వాళ్లనే ఆత్మీయంగా వెన్నుచరిచి, కాని వాళ్లను కసిగా పెన్నుతో పొడిచి, ఎవరు ఎన్నుకోకున్నా ఎవరికి వారే సంఘాల్ని స్థాపించుకొని ఏకంగా అధ్యక్షులమని ప్రకటించుకుని విర్రవీగుతున్నారు. నాయకులకు బాకాలవుతున్నారు. కవి అంటే కష్టజీవికి ఇరువైపులా కాపలా ఉండే చిరంజీవి అన్న అర్థాన్ని మర్చిపోతున్నారు. కాకుల్లా ఎంగిలి మెతుకుల పదవులకై ఆశపడుతూ కైతల్ని గుప్పిస్తున్నారు, నేతల్ని మెప్పిస్తున్నారు, తమ జాతకాల్ని మార్చుకుంటున్నారు. ఈ లౌక్యం తెలుసుకున్న నల్లకాకులన్నీ తెల్లబోయి చూస్తున్నాయి. మరో మినీ కవిత. గురువు. మాను ఎదుగుటకు ఎరువు, మనిషి ఎదుగుటకు చదువు, ఆ చదువు చెప్పేది గురువు, ఆ గురువే శిష్యుల పరువు, అన్నిటికీ ఆదరువు. బుద్ధి వినయము లేని వాళ్ళు గద్దెలెక్కిన భువికే బరువు. అసూయ, అహంకారం. తోటివారి ప్రగతికి అసూయ పడడం తోడేలు మనస్తత్వం. తానే గొప్పయని అహంకరించడం అజ్ఞాన మనస్తత్వం. ఆత్మీయంగా అనురాగంగా మసలనించడం మాననీయ మనస్తత్వం. మనం మానవులం, మానవీయంగా జీవిద్దాం. పైశాచిక మనస్తత్వాల్ని అనగదొక్కి అనురాగంగా అడుగేద్దాం. ఉరుకులాట. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా ఉరుకులాట, ఒకటే ఉరుకులాట. పెందలకడనే పశుపక్షాదులకు మేత కోసం వెతుకులాట. తప్పనిసరిగా అందరికీ ప్రతిరోజు ఏదో విధంగా బ్రతుకు తెరువు తన్లాట. పలు పనుల కోసం, కర్షక కార్మికులకు ఆఫీసుల్లో హాజరు కోసం, అనేక రకాల ఉద్యోగులకు ఉదయము నుంచి అదే పనిగా ఉరుకులాట. సైకిళ్లపై కొందరు, బైకులపై కొందరు, రైళ్లలో కొందరు, కార్లలో మరికొందరు, నానా వాహనాలలో ఇంకొందరు.
ఉదయం పూట ఉరుకులాట కొనసాగిస్తూనే ఉంటారు. ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా పట్టించుకోక, దిక్కులేని దీనావస్థలోనూ తోడుగా నిలబడలేక, జనారణ్య నగరంలో కారుణ్యరహితంగా కాలం వెంట పరుగెడుతూ ఉద్ధృతంగా ఉరుకులాట, ధన సంపాదనకై దానవత్వంగా దండిబాట, ట్రాఫిక్ పద్మవ్యూహాల్ని చీల్చుకుంటూ, కాలుష్య వాయువుల్ని పీల్చుకుంటూ, కాలిబాట వాళ్లను తోసుకుంటూ ఒకటే ఉరుకులాట. పనుల తొందరలో మమతల చిందర వందరలో పట్నం బాట. ప్రతిరోజు ఉరుకులాట, ఒకటే ఉరుకులాట. మార్నింగ్ రాగా సోమవారం నుండి శుక్రవారం వరకు భారత కాలమాన ప్రకారం ఉదయం 6:30 నుండి 7:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల కార్యక్రమంలో లలిత గేయాల రచయిత, సినీ గేయకారుడు, దర్శకుడు అయినటువంటి వడ్డేపల్లి కృష్ణ గారు వచన కవిత కూడా చాలా సూటిగా సరళంగా రాసిన వచన కవితను కూడా అందరి మెప్పును పొందుకుంటున్నారు. అదే క్రమంలో ఆయన మనకి వాళ్ళ వినిపించిన కవితల్లో ముఖ్యంగా అమ్మ నాన్న కవిత మనసుకు హత్తుకునే విధానంగా, ఎందుకంటే అందరము అమ్మా నాన్నలు ఎంత ప్రేమిస్తామో, ఎంత గౌరవిస్తామో, అమ్మకుండే స్థానం అమ్మది, నాన్నకుండే స్థానం నాన్నది, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆయన మంచి కవితలు మనకు వినిపించారు. తర్వాత ప్రాతకాలం గురువు లాంటి కవితలు కూడా చాలా మంచి కవితలు వినిపించారు. థ్యాంక్ యూ అండి వడ్డేపల్లి కృష్ణ గారు. ఇప్పుడు వడ్డేపల్లి కృష్ణ గారు మరికొన్ని కవితలు వినిపిస్తారు. ఆ కవితలు వింటూ ముందుకెళ్దాం. వడ్డేపల్లి కృష్ణ గారు మినీ కవితలు వినిపిస్తాను. నీళ్లు ప్రజలు. నీటితో పుట్టిన విద్యుత్తుకు నీరంటేనే గిట్టదు, అందుకే అది షాక్ కొడుతుంది. అలాగే ప్రజల ఓట్లతో ప్రభుత్వపు సీట్లలో నిలిచిన నాయకులకు ప్రజలంటేనే పట్టదు. కాళ్ళు చేతులు కలిసి కార్మికుల్లా కష్టిస్తే కదలకుండా కూర్చుని కమ్మగా భోంచేసేది కడుపు ఒక్కటే. ఒక్క దేహంలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక దేశం సంగతి చెప్పాలా? మరో కవిత. కొమ్మల్లో కొండపల్లి బొమ్మల్ని చూడగలుగుతున్నాను, రెమ్మల్లో రంగురంగుల పువ్వుల్ని చూడగలుగుతున్నాను, శూన్య ఆకాశంలో సుందర నక్షత్రాల్ని చూడగలుగుతున్నాను, ఇనుప తీగల్లో ఇంపైన రాగాల్ని చూడగలుగుతున్నాను, ఎందుకు పనికిరాని ఎడారుల్లో ఓయాసిస్సుల్ని చూడగలుగుతున్నాను, తుదకు బండల్లో భగవంతుణ్ణి చూడగలుగుతున్నాను. కాని మనుషుల్లోనే అసలైన మనిషిని చూడలేకపోతున్నాను. మరో మినీ కవిత. వేనం. పేదవాడు వేనం లాంటివాడు, పట్టుకుంటేనే తెలుస్తాడు గుట్టుగా మండుతున్నాడని. నిర్లక్ష్యంగా చేయి వేశావో నిన్ను కాలుస్తాడు, కాని అనువుగా ఆదరించావో తినడానికి అన్నీ కాల్చి మరీ అందిస్తాడు. తెలుగు మరువకు. డూమూల తెలుగన్నలను డూడు బసవన్నల్ని చేయకు, మమ్మీ డాడీ అంటూ అమ్మా నాన్నల్ని డమ్మీడుగా తీర్చకు. అదే పనిగా అన్య భాషా పదాల్నే ప్రయోగిస్తూ ఇంగిలీషులోనే చెంగలిస్తూ మన ముంగిలిని మార్చకు. ఏ దేశమేగినా ఏ వేషమేసినా మధురమైన మన తెలుగు మాటల్ని మరువకు. మొగ్గు. ముంగిలి కందం ముగ్గు, ముదితల కందం సిగ్గు. ముగ్గులు వేసే సిగ్గులు పూచే
ముగ్ధ ఎదురైతే ముదుసలి మనసైన అటుకే మొగ్గు. మరో మినీ కవిత. గురువు. మాను ఎదుగుటకు ఎరువు, మనిషి ఎదుగుటకు చదువు, ఆ చదువు చెప్పేది గురువు, ఆ గురువే శిష్యుల పరువు, అన్నిటికీ ఆదరువు. బుద్ధి వినయము లేని వాళ్ళు గద్దెలెక్కిన భూమికే బరువు. అసూయ, అహంకారం. తోటివారి ప్రగతికి అసూయ పడడం తోడేలు మనస్తత్వం. తానే గొప్పయని అహంకరించడం అజ్ఞాన మనస్తత్వం. ఆత్మీయంగా అనురాగంగా మసలనించడం మాననీయ మనస్తత్వం. మనం మానవులం, మానవీయంగా జీవిద్దాం. పైశాచిక మనస్తత్వాల్ని అనగదొక్కి అనురాగంగా అడుగేద్దాం. ఉరుకులాట. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా ఉరుకులాట, ఒకటే ఉరుకులాట. పెందల కడని పశుపక్షాదులకు మేత కోసం వెతుకులాట. తప్పనిసరిగా అందరికీ ప్రతిరోజు ఏదో విధంగా బ్రతుకు తెరువు తన్లాట. పలు పనుల కోసం, కర్షక కార్మికులకు ఆఫీసుల్లో హాజరు కోసం, అనేక రకాల ఉద్యోగులకు ఉదయము నుంచి అదే పనిగా ఉరుకులాట. సైకిళ్లపై కొందరు, బైకులపై కొందరు, రైళ్లలో కొందరు, కార్లలో మరికొందరు, నానా వాహనాలలో ఇంకొందరు. ఉదయం పూట ఉరుకులాట కొనసాగిస్తూనే ఉంటారు. ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా పట్టించుకోక, దిక్కులేని దీనావస్థలోనూ తోడుగా నిలబడలేక, జనారణ్య నగరంలో కారుణ్యరహితంగా కాలం వెంట పరుగెడుతూ ఉద్ధృతంగా ఉరుకులాట. ధన సంపాదనకై దానవత్వంగా దండిబాట. ట్రాఫిక్ పద్మ వ్యూహాల్ని చీల్చుకుంటూ, కాలుష్య వాయువుల్ని పీల్చుకుంటూ, కాలిబాట వాళ్లను తోసుకుంటూ ఒకటే ఉరుకులాట. పనుల తొందరలో మమతల చిందర వందర్లో పట్నం బాట. ప్రతిరోజు ఉరుకులాట, ఒకటే ఉరుకులాట. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇప్పటిదాకా మనకి ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శకుడు శ్రీ వడ్డపల్లి కృష్ణ గారు తమ కవితలు వినిపించారు. ఆయన వినిపించిన కవితలో కొమ్మల్లో కొండపల్లి బొమ్మల్ని చూశారు, రాళ్లలో దేవుణ్ణి చూశారు, కానీ మనుషుల్లో అసలైన మనిషిని కనిపించలేదని ఒక మంచి మాట చెప్పారు. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నదాన్ని కవితా రూపంలో చాలా గొప్పగా చెప్పారు. అట్లాగే తెలుగు ప్రాముఖ్యాన్ని గురించి, మాతృభాష పట్ల తన ప్రేమని గురించి కూడా తన కవితలో చెప్తూ వచ్చారు. థ్యాంక్ యూ అండి వడ్డపల్లి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ కవితల్ని మాకు వినిపించినందుకు మా అక్షరాల తెర కార్యక్రమ శ్రోతలందరి తరఫున, అక్షరాల తెర తరఫున, నా తరఫున, టోరీ రేడియో తరఫున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత మనం చిత్తూరు నాగయ్య గారి గురించి 4 మాటలు 4 పాటలు. వ్యక్తులు, సమస్య మరియు వ్యవస్థ ఇవేవి మన జీవితానికి అవరోధం కాకూడదు. జీవితంలో ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మన ప్రగతి మరొకరికి మార్గనిర్దేశం కావాలి. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి, ఆలోచించి ముందడుగు వేయాలి. మనం ముందు తరాలకు మార్గదర్శకులం కావాలి. స్ఫూర్తి ప్రదాతలై మనస్సులోని మంచి భావాలను పంచే ప్రతి ఒక్కరి కోసం మదిలోని భావన కార్యక్రమం మీ పద్మ కుడిపొడితో. మదిలో భావన ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. తెలుగువారి ఆత్మీయ వారధి. అందరికీ పునఃస్వాగతం. అక్షరాల తెర కార్యక్రమంలో అక్షర కార్యక్రమం ముగిసినాక ఇప్పుడు తెర కార్యక్రమంలోకి మనం వెళ్తున్నాం. 3వ అంకంలోకి అడుగు పెడుతున్నాం. 3వ అంకంలో ఇవాళ చిత్తూరు నాగయ్య గారి గురించి 4 మాటలు 4 పాటలు. చిత్తూరు నాగయ్య గారు అనగానే బహుశా ఈ తరంలో ఎవరికి గుర్తుండకపోవచ్చు. ఈ తరానికి ముందు తరానికి కూడా
బహుశా చిత్తూరు నాగయ్య అంటే క్యారెక్టర్ ఆర్టిస్టు, ముసలి పాత్రలు వేసేటువంటి ఒక నటుడు గుర్తుకు రావచ్చు. కానీ నిజానికి తెలుగు చలనచిత్ర సీమలో మొట్టమొదటి తరం హీరో చిత్తూరు నాగయ్య గారు. ఆయన కేవలం హీరోగానే కాదు, గొప్ప గాయకుడుగా, సంగీతకారుడిగా, అసలు భక్త పోతన లాంటి సినిమాలకు అద్భుతమైనటువంటి క్యారెక్టరైజ్ చేసినటువంటి నాగయ్య గారు చాలా 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 ప్రభావవంతమైన పాత్రని తెలుగు సినిమా రంగంలో పోషించారు. తెలుగు సినిమా రంగంలో మొదటి తరం అంటే 1940s నుంచి 50s 60s వరకు ఒక సుప్రసిద్ధ హీరోగా అనేకమైన సినిమాలు, యోగి వేమన అసలు అద్భుతమైన సినిమా అండి, వేమన చూసి తీరాల్సిన సినిమా, అట్లాగే భక్త పోతన, అట్లా అనేక సినిమాలు ఆయన యాక్ట్ చేశారు, హీరోగా ఉన్నారు. సుమంగలి అలాంటి అనేక బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, అట్లా అనేక దర్శకుల ఆధ్వర్యంలో వచ్చిన సినిమాల్లో మొదటి తరం సినిమా హీరో చిత్తూరు నాగయ్య గారి గురించి ఇప్పుడు ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆయన పాడిన ఒక 4 పాటలు వింటూ ఇవాళ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు చిత్తూరు నాగయ్య గారి గురించినట్టు 4 మాటలు తొలినాటి చిత్రాల మేటి హీరో నాగయ్య. అలనాటి తెలుగు సినిమా తెరపైన అద్వితీయంగా వెలిగిన మహానటుడు చిత్తూరు నాగయ్య. 1940లో ఆయన నటించిన తీరు, ఆయన అందించిన సంగీతం అజరామరంగా మిగిలిపోయింది. తర్వాతి తరాలకి నాగయ్య అంటే ఒక పెద్ద మనిషి పాత్రలు, ముసలి పాత్రలు, క్యారెక్టర్ పాత్రలే తెలుసు. కానీ నాగయ్య తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ప్రముఖుడు. బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డిలు దర్శకులుగా తెలుగు సినిమాకి మార్గనిర్దేశకత్వం చేస్తున్న సమయంలో నాగయ్య వారి చేతిలోని ఒక ముఖ్యమైన పనిముట్టు. నాగయ్య ప్రతిభ గురించి అనుకోగానే గుర్తొచ్చేవి గృహలక్ష్మి, వందే మాతరం, సుమంగలి, త్యాగయ్య, భక్తపోతన, స్వర్గసీమ, యోగి వేమన లాంటి సినిమాలు. అవన్నీ 1950కి ముందే వచ్చాయి. ఆయన అటు సామాజికాలు పండిస్తూనే మరోవైపు సన్యాసి, ఋషి, సాధు, పుంగవుల పాత్రల్ని విశేషంగా మెప్పించారు. ఆయన ఒక తరానికి ప్రతినిధి. నాటక రంగం నుంచి నేరుగా నటనని తెరపైకి తెచ్చిన మంచి నటుడు ఆయన. 1904లో గుంటూరులో రేపల్లిలో జన్మించిన నాగయ్య తర్వాత కాలంలో చిత్తూరుకు మారి అక్కడే స్థిరపడ్డారు. ఆ ఊరు ఆయనతో ఎంతగా ముడిపడిపోయిందంటే ఆయన పేరే చిత్తూరు నాగయ్యగా అయిపోయింది. తొలుత నాగయ్య రంగస్థలం మీద కాలు మోపారు. అక్కడే నేపథ్య గాయకుడిగా, గాయక నటుడిగా స్థిరమైన ప్రాచుర్యాన్ని పొందారు. మొదట సురభి నాటక సమాజంలో యువ నటుడిగా ఆయన తన నట జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత మద్రాస్ కేంద్రంగా నడుస్తూ ఉండినటువంటి సుగుణ విలాస్ సభ, చెన్నపురి ఆంధ్ర మహాసభలలో ఆ సంస్థలతో పెనవేసుకుపోయారు. అప్పుడే నాగయ్య బల్లారి రాఘవతో కలిసి నటించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రంగస్థలం పైననే కృష్ణలీలలు లాంటి పౌరాణిక పాత్రల్ని స్వతంత్రంగా ప్రదర్శించారు నాగయ్య. ఆయన చలనచిత్ర జీవితం 1938లో గృహలక్ష్మితో ప్రారంభమైంది. తొలి రోజుల్లో తనతో పాటు సంగీతము, నేపథ్యాలు పాడారు. ప్రధానంగా నాగయ్య చలనచిత్ర యాత్ర వాహిని స్టూడియోతో ముడిపడి ఉంది. కందుకూరి వీరేశలింగం జీవితపైన ఆధారపడి ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి నిర్మించిన సుమంగలి లాంటి చిత్రాలు నాగయ్యకు భరతం పట్టాయి. ప్రాచీన రాజ లక్షణాలను ఆధునికమవుతున్న సామాజిక తీరుని సంలీనం చేస్తూ నిర్మితమైన సినిమాల్లో నాగయ్య గొప్పగా నటించారు. ఇవాళకి తెలుగులో క్లాసిక్స్గా పేరు పొందినటువంటి స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సినిమాలు వందే మాతరం, గృహలక్ష్మి, దేవత, స్వర్గసీమ లాంటి అనేక చిత్రాల్లో నాగయ్య ముఖ్యమైన పాత్రల్ని పోషించారు. ఇక ఆయన దర్శకత్వము, సంగీత దర్శకత్వము వహించి నటించిన త్యాగయ్య గొప్ప మహితుల్యమైనటువంటి చిత్రంగా మిగిలిపోయింది. 1992లో వచ్చిన భక్తపోతన ఆయన నటనకి, సంగీతానికి విశేష ఖ్యాతిని గార్చి గొప్ప విజయవంతమైన సినిమాగా మిగిలిపోయింది. వాటి స్ఫూర్తితో ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి, నాగయ్యలు ప్రధాన పాత్ర చేసి 1947లో యోగి వేమన నిర్మించారు. కేవీ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నాగయ్య సీరియస్ నటన తోడై చిత్రం అజరామరమైన కీర్తిని సంపాదించుకుంది. సంగీత దర్శకుడుగా కూడా నాగయ్య విశేషమైన ప్రతిభను కనబరిచారు. వందే మాత్రం, సుమంగలి, దేవత, భక్తపోతన, స్వర్గసీమ, త్యాగయ్య, యోగి వేమన, నా ఇల్లు లాంటి సినిమాల్లో ఆయన అందించిన సంగీతం ఆయా చిత్రాలకు గొప్ప ఊపిరిచ్చాయి. నాటి శాస్త్రీయ సంగీత పోకడలున్న ఆయన సంగీత రవలి నేటికి వినుల విందు చేస్తుంది. ఆయన సంగీతబద్ధం చేసినటువంటి పాటలు సులభంగానూ సరళంగానూ సాగి సినిమాల్లోని కథాగమనంతో కలిసిపోయినట్టుగా ఉండేవి. ఆయా సందర్భాలకు సరిగ్గా సరిపోయినట్టుండే ఆయన పాటలు ఆయా చిత్రాలకు ఎంతో వన్నె తెచ్చాయి. దాదాపుగా దశాబ్దానికి పైగా
చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన నాగయ్య 1950ల తర్వాత క్రమంగా క్యారెక్టర్ నటనగా మారిపోయారు. యవ్వనంలోనే వృద్ధ పాత్రలు పోషించి విశేషంగా మన్ననలు అందుకు పొందారు ఆయన. కొన్ని పాత్రలకి నాగయ్య సరిపోతారనే ప్రతిష్టను కూడా అందుకున్నారు. ఆయన సినిమాల వివరాలకు వస్తే మన దేశం, నవజీవనం, నా ఇల్లు, గుమాస్తా, అర్ధాంగి, తెనాలి రామకృష్ణ, అమరదీపం, ఎత్తుకు పై ఎత్తు, వీరపాండ్య కట్టబ్రహ్మణ, రాజమకుటం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, ఆరాధన, సిరి సంపదలు, బందిపోటు, వివాహబంధం, అమరశిల్పి జక్కన, సత్య హరిశ్చంద్ర, పాండవ వనవాసం, శ్రీకృష్ణావతారం, అంతా మన మంచికే, జరిగిన కథ, ప్రేమ కథ, ప్రేమ కానుక, పాపం పసివాడు, రాము, ఇలా వందలాది సినిమాల్లో ఆయన క్యారెక్టర్ పాత్రలు పోషించి తండ్రి పాత్రలు పోషించారు. పౌరాణికల్లో ధృతరాష్ట్రుడి పాత్రలోనూ ఆయన విశేషంగా పేరు గడించారు. తెలుగు సినిమాలతో పాటు ఆయన అనేక తమిళ సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. తొలినాటి చిత్రాల్లో మేటి హీరోగా, సంగీత దర్శకునిగా నటించి కీర్తి గడించిన నాగయ్య 1973లో మృతి చెందారు. ఆయన కీర్తి చిరస్థాయిగా మిగిలిపోతుంది, నటుడిగాను, సంగీత దర్శకుడిగాను, గాయకుడిగాను. తెలుగువారి ఆత్మీయ వారధి పాటల పూదోట భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి ఆశల హరివిల్లు అమెరికా తూర్పు కాలమానం ప్రకారం ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. అక్షరాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఇందాక చిత్తూరు వి నాగయ్య గారి గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. 4 మాటలు మనం పంచుకున్నాం. ఆయన నటించిన దేవత, సుమంగళి ఇలాంటి సినిమాలన్నింటి గురించి కూడా, యోగి వేమన, భక్తపోతన లాంటి సినిమాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన సంగీతము, ఆయన పాటల గురించి కూడా మాట్లాడడం. ఇప్పుడు ఆయన పాడినటువంటి ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. దయచేసి ఇవాళ ఇప్పుడు నాగయ్య గారి ఒక మంచి పాటను విందాం. 1940s, 50s వచ్చినట్టు ఒక పాట. నాగయ్య గారు సంగీతజ్ఞుడు, మ్యూజిక్ అందించాడు, నాటకాలు వేశారు. అట్లాగే సినిమాలోకి వచ్చిన తర్వాత తన హీరోగా నటిస్తూనే అనేకమైన సినిమాలో తన పాటలు పాడారు. అప్పుడు ఉన్నటువంటి ఒక శాస్త్రీయ సంగీతానికి ఒక ప్రతినిధిగా సినిమా సంగీతాన్ని కూడా ఒక శాస్త్రీయమైన ప్రక్రియలో ఆయన కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సంగీతం అందించారు, పాటలు పాడారు, సినిమా యాక్టర్గా ఉన్నారు, అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ చేశారు. అట్లా నాగయ్య గారి గురించినటువంటి వివరాలతో ఇందాక మనం కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన పాటలు ఒకసారి వింటూ ముందుకెళ్దాం. సాంగ్స్ ప్లీజ్. సాంకేతికంగా చిన్న లోపం వల్ల కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. శ్రోతలందరూ ఈ ఆలస్యానికి కొంచెం మాతో భరించాల్సిందిగా కోరుకుంటున్నాం. సాంకేతికపరమైన అంశాల పరంగా ఇప్పుడు ఒక చిన్న విరామం వస్తుంది. ఇప్పుడు ఆ విరామంలో సైలెన్స్గా ఉన్నాం అనుకోవద్దు. మేమంతా ఆన్లైన్లోనే ఉన్నాం. మేము మీ తోటికి వచ్చేస్తున్నాం. ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 నుంచి 11:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో.
భద్రాద్రి రఘురాము భజనకు తనుతుండ బంధుమిత్రులయాజ్ఞల కడల నీలా సాయుధ్యమును చెంద సాధన తతులుండ సంసారవన్నిలో సవేలా భక్తి మీర కీర్తింపుడి నివాసు హితమార సేవింపుడి విలాసు రాణయొప్పారసేయుడి రామ భజన రామ భజన రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా రథాంగధర గణ పతంగ వాహన రమారమణ నారాయణ రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర హారశీల సురలోల నిరంజన సత్వపరాయణ సువిధాన సరోజలోచన సురేశ పాలన శరణ్య ముని బృందావన రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా రథాంగధర ఘన పతంగ వాహన రమారమణ నారాయణ రమారమణ నారాయణ నారాయణ. జై భద్రాచలవాస గోవింద గోవింద, జై భద్రగిరివాస గోవింద గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద. శ్రీరామ గీతాన చేతాము చేతాము ప్రేమతో రాముని పిలుతాము పిలుతాము. శ్రీరామ గీతాన చేతాము చేతాము
దండ పాని కొలుతాము కొలుతాము 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 వేదండ పారుని వేరుగా గంగాము శ్రీరామ 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 తురాలవమ్మ అమ్మ తమ్మక్కమ్మ ధర్మవంతురాలవమ్మ అమ్మ తమ్మక్కమ్మ ధర్మవంతురాలవమ్మ పుణ్యమెంతయో చేసి పుట్టుదిరల పొందినావు పుణ్యమెంతయో చేసి పుట్టుదిరల పొందినావు దేవుల పుట్టుదిరల పొందినావు సీతారామ లక్ష్మణుల పుట్టుదిరల పొందినావు నిండు భక్తితో నిత్య దేవ చేసి రాము పద సన్నిధి చేరినావు ధర్మవంతురాలవమ్మ అమ్మ బ్రహ్మకమ్మ ధర్మవంతురాలవమ్మ. తెలుగువారి ఆత్మీయ వారధి. తొలి దశాబ్దాల్లో ఎంత గొప్ప శాస్త్రీయమైన సంగీతంతో పాటలు వచ్చాయో మనం ఇందాక విన్నాం. ఎంత మధురమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి రాగం, సశాస్త్రీయమైనటువంటి పలుకు, సశాస్త్రీయమైనటువంటి గానంతో మనం అద్భుతమైన పాటల్ని త్యాగయ్యలోంచి, భక్త రామదాస్ లోంచి ఇంకా చాలా పాటలు విన్నాం. నాగయ్య గారి కంట్రిబ్యూషన్ నిజానికి తెలుగు సినిమా రంగానికి చాలా తక్కువ ఏం కాదు. కానీ నిజానికి నాగయ్య గారికి రావాల్సినంత పేరు రాలేదేమో అన్న ఒక అనుమానం కూడా, ఒక బాధ కూడా నాకున్నది. నాగయ్య గారు తొలి రోజుల్లో చేసినటువంటి పాత్రలు నిజంగా బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి లాంటి వాళ్ళ నేతృత్వంలో, దర్శకత్వంలో ఆయన చేసిన కీర్తి కిరీటాల అద్భుతమైనటువంటి సినిమాలు మనం చెప్పుకున్నాం ఇందాకే. యోగి వేమన, భక్త పోతన, భక్త రామదాసు, అసలు ఎన్ని సినిమాలండి. అద్భుత సుమంగలి, దేవత, ఇలాంటి అన్ని సినిమాల్లో కూడా అద్భుతమైన క్యారెక్టరైజేషన్ చేసినటువంటి చిత్తూరు నాగయ్య గారికి వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఇవాళ అక్షరాల కార్యక్రమానికి ముగింపు పలకబోతున్నాం. ఇవాళ కార్యక్రమంలో తమ కవితల్ని వినిపించడానికి మనకు సహకరించిన మిత్రులందరికీ, కవులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వడ్డేపల్లి కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. షబ్ ఖైర్.